మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ల్యాండ్ లూజర్స్ అందరికీ, భూమి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ కల్పించాలని మా విజ్ఞప్తికి వారు అంటే మిగిలిపోయిన వాళ్ళు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ చాలా మంది లోకల్స్ చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్స్ సప్లయర్స్ కి కొంత పేమెంట్స్ పెండింగ్ ఉండే విషయం కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. అది కూడా అన్ని క్లియర్ చేస్తామని చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. చివరిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బలపరచడానికి కొన్ని సబ్స్టేషన్ విషయంలో, ట్రాన్స్ఫార్మర్ విషయంలో కూడా విద్యుత్ మంత్రి గారికి మేము విన్నవించడం జరిగింది. అవన్నీ కూడా మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ అందరితో ఈరోజు ఇక్కడ యాదాద్రి పవర్ ప్రాజెక్టు ప్రాంగణంలో మాట్లాడటం మా అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించి స్విచ్ ఆన్ చేయడానికి నాతో పాటు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, మా సీఎండీ జనరల్ సెక్రటరీ అండ్ సీఎండీ జెల్కో అప్పనాల్ రోజ్ గారు, మిగతా ఉన్నతాధికారులు, జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ని త్వరితగతిన అందించడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరినీ కూడా సిఈ దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి లేబర్ వర్క్ కి పట్టమోసే వ్యక్తి వరకు కూడా అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనట్టుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాజెక్టు 8 జూన్ 2015 ఫౌండేషన్ వేస్తే దీని పనులు 17/10/2015 నాడు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ ని 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి 3 యూనిట్లు కూడా పూర్తి చేసి ఇది జాతికి అంకితం చేయాల్సిన అవసరం ఉండేది. కానీ అనుకున్న సమయాన్ని దీన్ని అందించలేకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై ఆర్థిక పరమైనటువంటి భారం చాలా పెద్ద ఎత్తున పడింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి ప్రభుత్వం చిత్తశుద్ది లోపించటం, దీన్ని రెగ్యులర్ గా రివ్యూ చేయలేకపోవటం, దీన్ని త్వరితగతిన పూర్తి చేసి తక్కువ ధరతో ప్రజలకి కరెంటు అందించాలనేటువంటి లక్ష్యం లేకపోవటం వల్ల ఇది ఆలస్యం కావటం వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ధర కూడా పెరిగింది. కొత్త ప్రభుత్వం ఇందిరమ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సస్పెండ్ చేయబడింది. అది సస్పెండ్ చేయబడినప్పటికి కూడా దాన్ని త్వరితగతిన పూర్తి చేసుకుని, ఎందుకు సస్పెండ్ చేశారో దానికి సంబంధించిన సమాచారం ఎన్జీటీ వారికి సబ్మిట్ చేసి త్వరితగతిన అప్పుడే పనులు కంటిన్యూ చేసుకుని ఉంటే ఈ ఇబ్బంది పడేది కాదు. ఎన్జీటీకి ఆనాడు ఈ ప్రాజెక్టులో ఉపయోగించేటువంటి కోల్లో
దేశీయంగా ఇండిజీనియస్ గా దొరికేటువంటి కోల్ 50%, ఇంపోర్టెడ్ కోల్ 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జిటి సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియరెన్స్ తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూర్తిగా దేశీయ బొగ్గునే వాడుతున్నామని ముందుకు పోవటం వల్ల ఇచ్చినటువంటి క్లియరెన్స్ కొద్దిమంది పర్యావరణవేత్తలు ఎన్జిటి వెళ్లటం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టుకుంది. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి సమాచారం తెలుసుకొని ఈ ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోకపోతే ప్రాజెక్టు కట్టడం అనేది ముందుకు పోదు కాబట్టి వెంటనే ఎన్జిటి క్లియరెన్స్ తెచ్చుకోవడం కోసం కావలసినటువంటి పబ్లిక్ హియరింగ్ ఫిబ్రవరి 20వ తారీఖు నాడు పబ్లిక్ హియరింగ్ ని ఇక్కడ కండక్ట్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎన్జిటి వాళ్ళు సబ్మిట్ చేసి జులై 5th కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకొని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సింక్రనైజేషన్ సంబంధించినటువంటి టర్బైన్ ని ఈరోజు స్విచ్ ఆన్ చేసుకోగలిగాం. ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులకు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏనాటి వరకు రావాలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి, ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్ గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే దీన్ని మనం ఈరోజు సాధించుకోగలిగాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మేము పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ 31st March 2025 కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది మేము పెట్టినటువంటి టార్గెట్. ఆ డేట్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 5 యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి కాలక్రమేణా ఆ జరిగే పనులు, సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు, అట్లాగే రైల్వే వర్క్స్ కూడా, ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు 2400 మెగావాట్ యూనిట్లని 2400 మెగావాట్లని 3 యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ 2024 నాటికల్లా ప్రొడక్షన్ లో తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. 5 యూనిట్లు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పాను, మార్చి 2025 కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన. ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకుని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవటం వల్ల సరే అంతిమంగా అయినటువంటి మొత్తం ఖర్చులకు సంబంధించి లెక్కగట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు. మేము అంచనా వేస్తా ఉన్నాం ₹6.35 అందాజా ₹6.35 కల్లా మనం పర్ యూనిట్ ని కరెంటు ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్ గా ముందుకు పోగలిగితే ఇవ్వగలమనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకు వేస్తూ వెళ్తా ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద, రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజల్లో ఆస్తుల్ని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్టు కడతా ఉన్నాం.
ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఈరోజు ఇక్కడ వచ్చి సింగరేజ్ ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ గత 10 మాసాలుగా వారు డిప్యూటీ సీఎంగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఎంత బిజీగా ఉన్నా ఈ ప్లాంట్ పూర్తి చేయడానికి అనుకున్న సమయం దాటిపోయి 4 సంవత్సరాలు అయింది. త్వరగా పూర్తి చేయాలి, లేట్ అయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని మేము ఎప్పుడు తరచూ అసెంబ్లీలో కానీ సెక్రటరీల పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో పాటు యాదాద్రి ప్లాంట్ ని ప్రత్యేక దృష్టి పెట్టి రివ్యూ చేస్తూ ఈరోజు వచ్చే డిసెంబర్ నాటికే 3 యూనిట్లు, మార్చి నాటికి టోటల్ ప్లాంట్ పూర్తి చేసినగా వారు చేస్తున్న కృషిని వారు మన జిల్లాలో ఏర్పాటు చేసే ఈ దీన్ని పూర్తి చేయడానికి వారి జిల్లా ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తుండేవాడు, నేను రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. వారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తరతరాలుగా తాత ముత్తాతలకెళ్లి, ఎందుకంటే భూమిని నమ్ముకుని ఉన్నవారు ప్లాంట్ కోసం భూమి ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందని చెప్పి మేము వారి దృష్టికి చెప్తే వారు సీఎండీ గారికి ఇక్కడున్న కలెక్టర్ గారికి క్లియర్ గా ఎవరెవరు భూమి పోయిందో అంత లిస్టు తయారు చేసుకుని తప్పక వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అందరికీ భూమి ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడమే కాదు, దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సంప్రదించుకుంటూ అందరినీ పార్టీలకు అతీతంగా భూములు ఎవరైతే పోయిందో వారికి న్యాయం చేయమని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.